ప్రతి కల వెనుక ఒక కష్టం ఉంటుంది. ప్రతి విజయం వెనుక ఒక నమ్మకం ఉంటుంది. కానీ జీవితాన్ని మార్చేది పెద్ద తప్పు కాదు, గమనించని ఆ చిన్న నిర్లక్ష్యమే. సహాయంలో మొదలైన ఒక పరిచయం అలవాటై చివరికి బంధంగా మారితే నిజం తెలిసే సమయానికి భవిష్యత్తు నిశ్శబ్దంగా చేతుల్లోంచి జారిపోతుంది. ఇది కేవలం కథ కాదు, యువతకి రేపటి కోసం ఒక హెచ్చరిక. ఆ నిజం తెలుసుకోవాలంటే మనం అసలు కథలోకి అడుగు పెట్టాలి. ఒక మంచి పేరున్న కాలేజీ, డిసిప్లిన్, మంచి రిజల్ట్స్, నమ్మకం, ఈ మూడింటి మీదనే కాలేజీ నిలబడింది. అదే కాలేజీలో ముగ్గురు బెస్ట్ స్టూడెంట్స్, మహేష్, రాము, రాజేష్. చదువుల్లో టాపర్స్. ప్రిన్సిపల్కి వీళ్ళ మీద మంచి గౌరవం, పేరెంట్స్కి నమ్మకం. అన్నా 3 థమ్స్అప్ లేవా? థమ్స్అప్ లో తమ్ముడు. ఓకే, ఏం తమ్ముడు మంచి విచారుకున్నారుగా, ఏం సంగతి? అదేం లేదన్నా, కొన్ని రోజుల్లో ఎగ్జామ్స్ ఉన్నాయిగా, దాని గురించే మాట్లాడుకుంటున్నా. అవునా, ఎగ్జామ్స్ మంచిగా రాసి జాబ్ కొట్టాలి మరి. మాకేమో గానీ మన మహేష్ గారికి అయితే పక్క వస్తుందన్న జాబ్. నన్ను అంటున్నారేంద్రా, మీరే కదరా కాలేజ్ టాపర్లు. మహేష్ ఒక్కడే కదా తమ్ముడు, మీరు కూడా మంచి చదువుకొని మంచి జాబ్ కొట్టాలి. సరే అన్న. డియర్ స్టూడెంట్స్, మన హాస్టల్కు కొత్త వార్డెన్ వస్తున్నాడు. మనం క్రమశిక్షణతోటి ఉండి వార్డెన్ మెచ్చుకునే విధంగా ఉండాలి మనం. అంతేకాదు మన కాలేజీ పేరు కూడా పైకి తీసుకెళ్లేలా ఉండాలి మీరంతా. ఓకేనా స్టూడెంట్స్? ఓకే, థ్యాంక్ యూ. కొత్త వార్డెన్ వస్తాడు. ప్రిన్సిపల్ సార్ వార్డెన్ని పిల్లలకు పరిచయం చేస్తాడు. వార్డెన్ కూడా పిల్లలతో సరదాగా మాట్లాడుతూ పరిచయం చేసుకుంటాడు. అలాగే ప్రిన్సిపల్ సార్ హాస్టల్ గురించి వార్డెన్ సార్కి తెలియజేస్తాడు. హాయ్ బాయ్స్, ఏంటి అందరు ఆడుకుంటుంటే మీరు మాత్రం గేమ్ సిస్టమ్ లేదా ఏంటి చదువుకుంటున్నారు? అదేం లేదు సార్, కొన్ని రోజుల్లో ఎగ్జామ్స్ ఉన్నాయి కదా అని చదువుకుంటున్నాం. అవునా, వెరీ గుడ్. అవును, ఇంతకీ మీ ముగ్గురు పేర్లేంటి? మహేష్. ఓకే, బాగా చదువుకోండి. సరే సార్. ఏమైంది మహేష్, రోజు నవ్వుకుంటూ ఉండేవాడు, ఈ రోజు డల్గా ఉన్నావు? అన్నా ఫీవర్ గా ఉందన్న, 2 రోజులు ఎగ్జామ్స్ ఉన్నాయి, చదవలేకపోతున్నా, అసలు ఏం అర్థం కావట్లేదు అన్న. అయ్యో, ఎగ్జామ్స్ ముందు ఇవన్నీ కామన్ తమ్ముడు, ఇవన్నీ టెన్షన్ వల్లనే జరుగుతాయి. ఏమో అన్న, 2 రోజులు ఎగ్జామ్స్ ఉన్నాయి, అసలు నిద్ర కూడా పట్టడం లేదు. అవునా, నాకు తెలిసిన మంచి డాక్టర్ ఉన్నాడు, ఆయన చాలా బాగా చూస్తాడు. ఒకసారి ఫోన్ చేస్తా ఉండు తమ్ముడు. నమస్కారం డాక్టర్ గారు. ఏం కాదు సార్, నార్మలే, నిద్ర లేకపోవడం వల్ల అలా జరిగిందండి. సార్ ఈ టాబ్లెట్ వాడండి, కొంచెం మత్తుగా ఉంటుంది, తగ్గుతుంది, భయపడకండి. ప్రాబ్లం ఏం లేదు కదా సార్? ప్రాబ్లం ఏం లేదు సార్, నిద్ర లేకపోవడం వల్ల కొంచెం వచ్చింది. సార్ మీ పేరు తెలియదు కానీ నేను కొత్తగా వచ్చాను ఈ హాస్టల్కి. మీ ఫోన్ నెంబర్ ఇవ్వండి సార్, ఇంకెవరికైనా ఏదైనా అయితే మీకు నేను కాల్ చేస్తాను. తప్పకుండా సార్, మీరు ఎప్పుడు కాల్ చేసినా వస్తాను. పిల్లల ఆరోగ్యం మనకు ముఖ్యం. ఓకే సార్, థ్యాంక్ యూ.
కొన్ని రోజులు మహేష్ టాబ్లెట్స్ వాడతాడు. ఎగ్జామ్స్ కంప్లీట్ అయిపోతాయి. రే నీ ఫీవర్ వచ్చి కరెక్ట్ చదవనే లేదు కదా, ఇన్ని మార్క్స్ ఎలా వచ్చాయరా నీకు? ఏమోరా, ఫీవర్ వచ్చిందని డాక్టర్ చెప్తే వచ్చి మెడిసిన్ ఇచ్చాడు, అంతే సెట్ అయిపోయింది. అవునా, అదేలారా. ఏమోరా, నాకు నీరసంగా ఉందని చదవలేకపోతున్నానని మన కిరాణా షాప్ మహేందర్ అన్న డాక్టర్తో చెప్పిండు. మంచి డాక్టర్ అంట, వచ్చిండు టాబ్లెట్లు ఇచ్చిండు, అంతా సెట్ అయిపోయింది. అవునా, ఈ ఎగ్జామ్స్ వల్ల అంత టెన్షన్ తోని కరెక్ట్ నిద్ర కూడా పట్టట్లేదు, అంత నీరసంగా ఉంటుందిరా. మమ్మల్ని కూడా తీసుకోపోరా డాక్టర్ దగ్గర, మేము కూడా చూపించుకుంటాం. అవునరా, ఈ ఎగ్జామ్ టెన్షన్ వల్ల అంత ఎట్లా ఉన్నదిరా. రాము రాయేష్లు ఇద్దరు ఏ బాబు, ఒకే బైక్ మీద ముగ్గురు వెళ్ళొద్దని తెలీదా? సార్ అది ఎక్కడ మీది ఎటు వెళ్తున్నారు? సార్ మాది ముందరి హాస్టల్ సార్, సర్టిఫికేట్లు తెచ్చుకోవడానికి వెళ్తున్నా సార్. సార్ వీళ్ళకి హెల్మెట్ కూడా లేదు, ట్రిపుల్ రైడింగ్ చేస్తున్నారు. ఇదిలా ఉండగా మహేష్ దగ్గర టాబ్లెట్లు అయిపోయి చేతులు పీకడం, మత్తుగా ఉండడం, తలనొప్పి, నీరసంగా ఉండడంతో వెంటనే వార్డెన్ సార్కి చెప్తాడు. వార్డెన్ సార్ డాక్టర్కి కాల్ చేస్తాడు. డాక్టర్ గారు, మన మహేష్కి కళ్ళు తిరుగుతున్నాయి, నీరసంగా ఉంటుంది, బహుశా టాబ్లెట్లు అయిపోయి ఉంటాయి, ఒకసారి వచ్చి చూస్తారా? అవునా, సడన్గా టాబ్లెట్లు ఆపితే అలాగే ఉంటుంది సార్. కొన్ని రోజులు కంటిన్యూ చేయాలి, తర్వాత అంత సెట్ అవుతుంది.
మీరు చెప్పింది కరెక్టే, వీళ్ళ రూమ్లో డ్రగ్స్ ఆర్డర్స్ ఉన్నాయి. కానిస్టేబుల్స్, వీళ్ళని చూస్తే కొంచెం డౌట్గా ఉంది, ఒక కన్నేసి ఉంచండి. తీసుకురండి నా కొడుకుల్ని. మా పిల్లలు ఎప్పుడు తప్పు చేయరు సార్. ఈ టాబ్లెట్లు కూడా ఎవరో డాక్టర్ ఇచ్చిండండి సార్, మీరు కూడా ఒకసారి కనుక్కొని చూడండి. రండి సార్, మీ గురించే ఎదురు చూస్తున్నా. పిల్లలకు చదువు నేర్పిస్తున్నారా లేక డ్రగ్స్ వాడడం నేర్పిస్తున్నారా? ఏంటి సార్, ఏం మాట్లాడుతున్నారు? మరేంటి సార్ ఈ టాబ్లెట్స్? ఇదేనా మీరు నేర్పించేది? సార్, ఇది మా పిల్లలకి బాగాలేకపోతే ఒక డాక్టర్ వచ్చి ఈ టాబ్లెట్లు ఇచ్చారు, అంతేగాని మేమేం అలవాటు చేయలేదు సార్. డాక్టరా? ఒక డాక్టర్ అయింది ఇలాంటి టాబ్లెట్లైనా ఇచ్చేది? ఎవరా డాక్టర్? అది కాదు సార్, ఒకరోజు ఈ మధ్యలో ఉన్న అబ్బాయికి హెల్త్ బాగాలేకపోతే డాక్టర్ గారు వచ్చారు. వార్డెన్ సార్ జరిగిన స్టోరీ అంతా ఎస్ఐ సార్కి చెప్తాడు. ఎస్ఐ సార్ కూడా జరిగిందంతా తెలుసుకొని కానిస్టేబుల్స్ని డాక్టర్ యొక్క హాస్పిటల్కి పంపిస్తాడు. అమ్మ, ఈ డాక్టర్ లేడా? ఈరోజు హాస్పిటల్ తీయలేదు, ఎక్కడికి వెళ్ళాడు? ఏంటి మీరు కొత్తగా వచ్చి అడుగుతున్నారా? ఆయన హాస్పిటల్ బంద్ చేసి 6 నెలలు దాటింది. అతను వాళ్ళ కంటూరు పోయి హాస్పిటల్ పెట్టుకొని అక్కడే ఉంటున్నాడు. అయినా మీరేం సార్ ఇప్పుడు వచ్చి అడుగుతున్నారు? ఏంటి సార్, మీరు చెప్పిన డాక్టర్ నిజంగా డాక్టరేనా? ఏంటి సార్ అలా అంటున్నారు? మరి లేకపోతే ఏంటి సార్, అతను హాస్పిటల్ బంద్ చేసి 6 నెలలు అవుతుందంట. లేదు సార్, మొన్ననే వీళ్ళకి హెల్త్ బాగాలేకపోతే వచ్చి ఇంజెక్షన్ వేసి టాబ్లెట్ ఇచ్చి వెళ్ళారు సార్ మొన్ననే. మీకు అంతగా కావాలంటే నా దగ్గర ఫోన్ నెంబర్ ఉంది, తీసి కాల్ చేయాలా? అంటే వీళ్ళకు టాబ్లెట్లు ఇచ్చింది డాక్టర్ కాదన్నమాట. మరి డాక్టర్ విషయంలో వచ్చింది ఎవరు? వెంటనే ఎస్ఐ వార్డెన్తో డాక్టర్ కాల్ చేపించి మళ్ళీ టాబ్లెట్లు కావాలని అడిగిపిస్తాడు. డాక్టర్ వచ్చి టాబ్లెట్లు ఇస్తుండగా పోలీసులు అతన్ని పట్టుకుంటారు. చెప్పురా, నువ్వు నిజంగా డాక్టరేనా? ఇదంతా ఎందుకు చేస్తున్నావు? చెప్పురా, చిన్నపిల్లలకు అసలు మత్తు టాబ్లెట్లు ఇవ్వాల్సిన అవసరం ఏంటి? చెప్తావా లేక చంపేనా? చెప్తా సార్, చెప్తాం. దీనికి నాకు ఏం సంబంధం లేదు సార్. దీనికి కారణం అంతా కాలేజ్ పక్కన ఉన్న కిరాణా షాప్ మహేందరే. లేదు సార్, వీడు అబద్ధం చెప్తున్నాడు. అసలు కిరాణా షాప్ అతనికి దీనికి ఏ సంబంధం? వీడు తప్పించుకోవడానికి అలా ట్రై చేస్తున్నాడు. నిజం చెప్తావా చంపేయాలా? నేను చెప్పేది నిజమే సార్. మహేంద్ర డబ్బులు ఇచ్చి ఇలా చేయమన్నాడు, అంతేగాని దీనికి నాకు ఏం సంబంధం లేదు సార్. కావాలంటే అతను పట్టుకోండి సార్, మీకే తెలుస్తుంది. ఇంతకీ ఆ కిరాణా షాప్ ఎక్కడ ఉంటుంది సార్? మా కాలేజ్ కొంచెం దూరంలో ఉంటుంది. సార్ ఏంటి సార్, ఏం జరిగింది సార్? ఏంటి సార్ ఇదంతా? సార్ ఏం కావాలి? ఏం వెతుకుతున్నారు సార్? ఏంటి సార్ ఏమైంది సార్?
ఏం లేవన్నావు గారా, ఏంట్రా ఇవన్నీ? నడురా స్టేషన్కి. కానిస్టేబుల్స్ మనం లేపండి. చెప్పురా, ఇదంతా ఎందుకు చేస్తున్నావు? సార్ నాకు దానికి ఏం సంబంధం లేదు సార్, నన్ను వదిలేయండి సార్. నీకు సంబంధం లేదే ఇవన్నీ నీ షాప్లోకి ఎలా వచ్చాయిరా? గంజాయి, డ్రగ్స్, టాబ్లెట్లు ఇవన్నీ ఎక్కడిరా నీకు అసలు? నీకు సంబంధం లేని డాక్టర్ ఈ టాబ్లెట్స్ అన్ని ఎందుకు పంపించావురా? చదువుకునే స్టూడెంట్స్ మిమ్మల్ని ఏం చేశారా? అనవసరంగా వాళ్ళ లైఫ్ స్పాయిల్ చేస్తున్నారు. మీలాంటి వాళ్ళ వాళ్ళేరా వాళ్ళ కుటుంబాలు రోడ్డు మీద పడుతున్నాయి. అసలు నీకు దీనికి ఏ సంబంధం? నిజం చెప్తావా లేదా? నిజంగా నాకు తెలియదు సార్, ఆ ప్యాకెట్ ఎలా వచ్చాయో, నన్ను వదిలేయండి సార్. వదిలేయాలా? అదే స్టూడెంట్స్ ప్లేస్లో మీ తమ్ముడు మీ పిల్లలు ఉంటే ఇలానే చేస్తారా? కానిస్టేబుల్స్ వీడు ఇలా చెప్తే అయినాడు కానీ చంపేయండి. వీడు బతికినా కానీ ఇంకా చదువుకున్న పిల్లలు చాలా జీవితాలు నాశనం చేస్తాడు. లేరాలే, మీరు లేవంటాడు, బతికినా కానీ వేస్టే కానీ. సార్ సార్ వద్దు సార్, నేను నిజం చెప్తా సార్. సార్ సార్ వద్దు సార్, వద్దు సార్. ఆగండి, నువ్వు చెప్పురా. సార్ నేను ఇంతకుముందు ఒక డ్రగ్స్ సప్లై దగ్గర పనిచేసేవాడిని సార్. ఇలాగే ప్రతి కాలేజీకి డ్రగ్స్, గంజాయి, మత్తు పదార్థాలు అన్నీ సప్లై చేసేవాడిని సార్. ఒకరోజు మా టీం అందరం కలిసి కాలేజీలో డ్రగ్స్ పంపించాలని చెప్పి మా స్పాట్ దగ్గర డ్రగ్స్, గంజాయి సప్లై చేస్తుంటే పోలీసులు మాకు తెలియకుండానే వాళ్ళ వెహికల్లో వస్తే డౌట్ వస్తుందని చెప్పేసి అనుమానం రాకుండా ఆటోలో మా స్పాట్ తెలుసుకొని మమ్మల్ని పట్టుకోవడం కోసం వచ్చారు. ఇంతలో మాకు డౌట్ వచ్చి మేము పారిపోవడం జరిగింది. మేము దొరకకుండా పారిపోవడం వల్ల వచ్చిన పోలీసులు మాపై ఇంకా కోపం పెరిగింది. అప్పుడే మాకు అనిపించింది ఇలా పబ్లిక్గా సప్లై చేస్తే దొరికిపోతామని. అప్పటి నుండి కిరాణా షాపుల రూపంలో స్టూడెంట్స్కి దగ్గరవుతూ మెడిసిన్ పేరుతో వాళ్ళ మత్తు పదార్థాలు చేరే విధంగా సప్లై చేస్తున్నాం. అంతేకాదు ఇలా మేము గంజాయి, డ్రగ్స్ సప్లై చేసిన కాలేజీలో కొంతమంది స్టూడెంట్స్ అయితే మత్తుకు బానిసై చనిపోవడం కూడా జరిగింది. కొంతమంది స్టూడెంట్స్ అయితే గంజాయి మత్తులో మతిస్థిమితం కోల్పోయి పిచ్చోల్లాగా తిరుగుతున్నారు. ఒక్కసారి మేము ఇచ్చిన డ్రగ్స్ వాళ్ళ చేతికి చేరాయంటే ఎంత బాగా చదివేటోళ్ళైనా వాళ్ళ భవిష్యత్తు నాశనం అవ్వాల్సిందే. ఇదంతా ఇంకా ఎక్కడెక్కడ జరుగుతుంది? ఈ సప్లై మొత్తానికి హెడ్ ఎవరు? చెప్పురా అంటే నవ్వుతావేంట్రా? అతని పేరేంటో చెప్పు. అతని పేరు
రుద్ర ఇప్పుడు మీరు చూసిన బానిస అనే షార్ట్ ఫిలింలో మీకు కనిపించిన ప్రదేశాలు, సంఘటనలు మరియు పాత్రలు ఎవరిని ఉద్దేశించినవి కావు, కేవలం కల్పితాలు మాత్రమే.